మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో అంటే ప్రస్తుతం ఉండేటువంటి జనరేషన్ ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత లవ్ చేసుకుంటున్నారు, కొద్ది కాలం బాగానే ఉంటున్నారు. కానీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఏం బాగున్నాడు, ఏంటిది, ఎందుకు ఇలా చేసుకుంటున్నావు జీవితాన్ని అని అనగానే సడన్గా వదిలేస్తున్నారు అబ్బాయిల్ని. ఇలాంటి జీవితాలు చాలా ఉన్నాయి. రోడ్లు అమ్మట తిరుక్కుంటూ మందు సీసాలు పట్టుకుంటూ వదిలేస్తున్నారా? అమ్మాయిలు వదిలేస్తున్నారా? అమ్మాయిలు వదిలేసిన అబ్బాయిలు లేరా? ఉన్నారు. నేను అది దానికి సంబంధించింది కూడా తర్వాత మాట్లాడతాం, ఇంకొక వీడియో చేద్దాము. కానీ అటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇటువైపు అబ్బాయిలు జీవితాన్ని నాశనం చేసుకొని సూసైడ్ అటెంప్ట్లు చేసుకొని బ్లేడ్తో కోసేసుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారని? మీరు ఒకటే చెప్పారు, బ్లేడ్తో కోసుకుంటున్నారు, మందుబాబులలో బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. నేను ఇంకా చెప్పనా? పానిక్ అటాక్స్ తెచ్చుకుంటున్నారు. అవునండి, హార్ట్ అటాక్స్ తెచ్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే వీళ్ళ వల్ల అసలు వాడికి జీవితంలో విననటువంటి షాకింగ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా ఇది ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే మంచి ప్రశ్న వేసావు నాన్న. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, మనసులతోటి ఆడుకోకండి ఎవరు కూడా. ప్రేమ అంటే ఇవాళ ఎలా అయిపోయింది అంటే కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ తాగేసి బిల్లు చెల్లించి బయటకు వచ్చేసినట్టుగా, ఆ కూర్చున్నంతసేపు కాఫీ తాగినంతసేపు అద్భుతంగా ఎంత చెత్త చెదారమో అంత మనకి సంబంధం లేనివి అన్నీ వాక్కొని సంబంధం ఉన్నాయి మాట్లాడేసుకొని బిల్లు పే చేయంగానే కాఫీ షాప్కి మనకు సంబంధం ఉండదు. ఓకే, అట్లాగే ఈ ప్రేమ కూడా అట్లాగే తయారైంది ఈ మధ్య కాదండి, తరతరాల నుంచి కూడా ఉంది. మీరు ఈ మధ్య అని మనం తీసుకోవద్దు. బట్ ఒక్కటి చెప్తున్నాను, మనిషికైన గాయాన్ని డాక్టర్లు మానుస్తారు, మందులు మాన్పుతాయి. మనసుకైన గాయం నుంచి బయటపడాలంటే ఒక జీవితకాలం పడుతుంది నాగరాజ్ గారు. అవునండి, ఒక జీవితకాలం పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి హెచ్చరిస్తున్నాను, మీ జీవితాలతో దయచేసి మగపిల్లల్ని ఆడుకోకండి. కొంతమంది మాట్లాడచ్చు, మరి మగవాళ్ళు మోసం చేస్తే మేడం అని అంటే చెప్పు తీసుకొని వాడిని కొట్టి, వాడిని నిజంగా చెప్పాలంటే ఇంకేదన్నా మీకు వీలైతే వాడికి జీవితం లేకుండా ఎట్లా చేయాలనో చేసేయండి. దానికి నేనేమి అడ్డు చెప్పను. జీవితం లేకుండా అంటే హింసను ప్రేరేపించట్లా, చట్టం అనేది మీ చేతిలో ఉంది. ఆ విధంగా నేను హెచ్చరిస్తున్నాను. ఎస్, బట్ మీరు ఆడుకునేటటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో చాలామంది డాక్టర్స్ నాకు చెప్పారు నాగరాజ్ గారు, వాళ్ళు ఎలాంటి మానసికమైనటువంటి క్షోభ పడుతున్నారో ఆ మానసిక సమస్యల నుంచి బయటపడడానికి దుర్మార్గులారా మీరు చేసిన వెధవ పనులకి మగపిల్లలు తిరగని సైకాలజిస్టులు లేరు, తిరగని అదేంటి గుళ్ళు లేవు, గోపురాలు లేవు, డాక్టర్లు లేరు. వాళ్ళు ఆ అటాక్ నుంచి బయటపడాలంటే కొంతమంది చెప్పాను కదా సార్, చిన్న పిల్లల్లో 17, 18 ఏళ్ళు 20 ఏళ్లలో పిల్లలకి పానిక్ అటాక్స్ వస్తున్నాయి. ఏందిరా అనంటే అది చుట్టూ తిప్పుకుని వాడిని రెచ్చగొట్టి మీరు నమ్మరు, కొన్ని అయితే ఫోన్లోనే ప్రేమించేసి అన్నీ చేసేస్తాయి. తప్పు మాట్లాడడం లేదు, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఆడపిల్లలందరూ కూడా తెలుసుకొని తీరండి. ఫోన్లోనే వాడితో అన్నీ చేస్తాయి ఇవి. చివరికి వచ్చేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుందండి. వీడి దగ్గర నుంచి రావాల్సినవి వచ్చేస్తేనో, లేకపోతే ఇంకొకళ్ళతోటి ఇంతకంటే ప్రయారిటీ ఉంటేనో, లేకపోతే దానికి వీడంటే ఇష్టం లేకపోతేనే అబ్డ్రాప్ట్గా ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ వయసులో వాడికి ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వాడి శరీరం దానికి టోటల్గా ట్యూన్ అయిపోయి ఉంటుంది, వాడి మైండ్ దానికి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అబ్డ్రాప్ట్గా నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని వాడు ఎలా రిసీవ్ చేసుకోవాలి? మనుషుల కింద ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా జంతువు పేరు పెట్టి మాట్లాడాలా మనం? ఇలాంటి మనస్తత్వాలు ఉన్న, క్రూరమైనటువంటి మనస్తత్వాలు ఉన్న ఆడపిల్లల్ని చాలా తేలికైపోయింది సార్ ఆడపిల్లలకి ఇవాళ రేపట్లో. నేను నిజంగా చెప్తున్నాను, ఇట్లాంటి దుర్మార్గులైనటువంటి ఆడపిల్లల మూలంగా, దరిద్రుల మూలంగా ఆడదంటేనే విలువ ఇవ్వడం మానేస్తున్నారు తల్లి.
మానేస్తున్నారు. తల్లులకు కూడా నేను హెచ్చరిస్తున్నా, దయచేసి మీ ఆడపిల్ల ఏం చేస్తుందో ఒకసారి కనిపెట్టుకొని చూడండి. ప్రేమించడం అనేది ఎప్పటికీ తప్పు కాదు. పవిత్రంగా ప్రేమించండి. పవిత్రంగా అంటే మళ్ళీ దానికి దిక్కుమాల ఇవి తీయొద్దు. మీరు వాడి ప్రేమిస్తున్నానని చెప్పే ముందు వాడు మీకు ఫిట్టా కాదా అన్ని విషయాల్లోనూ, ఫైనాన్షియల్గా తీసుకోండి, ఫిజికల్గా తీసుకోండి, వాడి మెంటల్ సపోర్ట్గా తీసుకోండి, ఏదైనా ఫిజికల్గా అంటే మళ్ళీ వేరే అర్థాలు తీసి చావకండి. ఎందుకంటే మన నాలెడ్జ్ ఇవాళ అట చచ్చింది. అవును, మీరు వాడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, వాడు మీ జీవితాన్ని లీడ్ చేయగలదా లేదా, మీరు షేర్ చేసుకోగలరా లేదా, మీ యొక్క ఆలోచనలకి వాడు కరెక్టా కాదా అనేటటువంటి నిర్ణయాలన్నీ దరిద్రులారా ముందే ఆలోచించుకొని వాడికి ఐ లవ్ యూలు చెబుతారో, మీ దిక్కుమాలని చెబుతారో, మీ బొంద చెప్తారో చెప్పండి. వన్స్ మీరు తిప్పుకోవడం మొదలు పెట్టిన తర్వాత మగవాడిలో ఒక బలహీనత తొందరగా ఉంటుంది నాగరాజు గారు. అలాగే క్రూరత్వం కూడా వాడి నరనరల్లోనే ఉంటుంది. రెండూ ఉంటాయి. బట్ రెండింటిని వాడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఆడది కంట్రోల్ చేసుకుంటుంది, మగవాడు కంట్రోల్ చేసుకోలేడు. అటువంటప్పుడు నిపుత చెలగటాలు ఆడుతున్నారా? వాడు తిరిగి మీరు కొంతమంది ఆడపిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ తోవలో ఉండేటటువంటి వేలో ఉన్న ఆడపిల్లలకి హెచ్చరిస్తున్నాను. కొంతమంది ఆడపిల్లలు వీళ్ళు చేసినటువంటి ద్రోహం తట్టుకోలేక పెళ్ళైన తర్వాత సంసారాల్లో చిచ్చులు పెట్టి నాశనం చేశారు సార్ సంసారాలని మగపిల్లలు, పగతోటి ప్రతీకారంతో. ఆ పరిస్థితులు తెచ్చుకోకండి. తర్వాత నేను ఎంతమందిని ఎంటర్ అయ్యి అసలు నాకు ఒక్కొక్క కేసు అయితే నాకు 10, 15, 20 సిట్టింగ్లు అనమాట నాకు సెట్ చేయడానికి. ఒక్కొక్కటి సెట్ కాదు ఇంకా. ఎందుకనంటే ఇది చేసే దాష్టికాలు మొత్తం వాడు తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. వాడికి కసి, కోపం. ఎందుకు చేస్తున్నారు మీరు? ఇవాళ రేపు వాట్సాప్లో ఎందుకు ఉన్నాయి? ఇవాళ రేపు ఏంటమ్మా నాకు అర్థం కాక అడుగుతాను. నా చిన్నప్పుడు చదువుకునేదాన్ని ఏంటంటే ప్రేమలాకలు బయట పెడితే అది సాక్ష్యాలు, దాంతో కాపురాలు గూలాయి. ఇప్పుడు అన్నీ సాక్ష్యాలే. నువ్వు నుంచున్నా కూర్చున్నా. ఇంకా ఈ మధ్య కాలంలో చెప్పాలంటే కొన్ని నేను కెమెరా ముందు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ హెచ్చరించడానికి తల్లులకి ఆడపిల్లలకి కూడా చెప్తున్నాను. కొన్ని అయితే వీళ్ళే ప్రొవకేట్ చేయడం అండి, లేదా వాడేదన్నా ఇది చేశాడంటే వీళ్ళే న్యూడ్ ఫొటోస్ పెట్టేసేయడం, లేకపోతే వీడియో కాల్స్ అన్నమాట చేసేయడం. ఇవి బాగున్నాయి. తర్వాత వాడు నచ్చలా, ఏ విషయంలోనో నచ్చడు వీళ్ళకి. తెంచేసుకుని ఇంకొకరిని చేసుకుంటాడు. ఈ సాక్ష్యాలు మొత్తం తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తున్నాడు. నేను ఇంకొక విషయం ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లల వర్షనే మాట్లాడతా నేను. వాడు వెధవేనమ్మా, మీరు వాడు వెధవని తెలుసుకుని బయటకు వచ్చారు, కానీ మీరు చేసిన వెధవ పనులు వాడి దగ్గర ఉండిపోయినాయి. ఇప్పుడు మగపిల్లల విషయానికి వస్తా, నువ్వు రెచ్చగొట్టి వాడిని అది చేసి సార్ వీళ్ళు కొన్ని ఆడియోస్ నాకు వినిపిస్తారు కదా, నేను వింటుంటే చెప్పద్దు కానీ నాకు బంధువులు కానీ నాకు లేకపోతే నా ఇంట్లో పిల్లలు కానీ అయితే పట్టాపట్ట బాధేద్దునేమో. నాకు ఆ రైట్ లేదు కాబట్టి నేను ఏం చేయలేను కొన్ని పరిస్థితుల్లో. అసలు ఎట్లా అంటే వాళ్ళ ఆడియోస్ వినిపిస్తా ఉంటా, అంటే వినలేము అసలు. కొన్ని అయితే అసలు నేను అతి సౌదలు పడేస్తా, కొన్ని చాటింగ్స్. ఎందుకంటే నేను చూడాలి కదా వీళ్ళు నిజంగానే చేశారా లేదా అనేది కొన్ని పరిశీలిస్తా అన్నీగా. అవి చూస్తేనే నాకు అనిపిస్తుంది తెలుసా, అసలు వీళ్ళు అసలు ఆడపిల్లలైనా ఈ యొక్క బోర్డర్స్ దాటి ఎందుకు వెళ్తున్నారు? వాడిని ఎట్లా రెచ్చగొడతారు సార్? ఇంకొకటి, వాడిని సైకలాజికల్గా ఎమోషనల్గా ఎలా బాండింగ్ చేసేసుకుంటారు తెలుసా సార్ వీళ్ళు? వాడిని పిలిచే పిలుపులు, వాడికి పెట్టే పేర్లు, ముద్దు పేర్లు, వాడిని పొగిడే పొగడ్తలు, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ వాడు జావుకు చస్తాడా? ఏం తక్కువ వాళ్ళేం కాదు సార్. ఎవడు తక్కువవాడు కాదు, వాడు తక్కువవాడు కాదు, ఈవిడ తక్కువది కాదు. చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ఎమోషనల్లీ బాండ్ అయిపోతాడు సార్. ఒక్కటి ఇక్కడ ఫిజికల్ బాండ్నెస్ ఉంది అని అంటే ఆడు ఇంకొక దాన్ని చూసుకుంటాడు, పోతాడు. బట్ ఎమోషనల్ బాండింగ్ వెరీ ఇంపార్టెంట్ అన్న బాబోయ్. నేను మాట్లాడేది ఈ చెత్త అంతా మాట్లాడింది కూడా ఎమోషనల్ బాండింగ్. వాడిని ఎమోషనల్గా బాండ్ చేసుకోవడం కోసం వాడి కోసం ఏమైనా చేస్తారండి వీళ్ళు. ఎందుకు ఎమోషనల్గా బాండ్ అవ్వాలి అని అంటే, ఎస్ వాడు బాండ్ అయితే కానీ వీళ్ళ జీవితం ముందుకెళ్ళదు కదా, వాడిని అక్కడ పడేసుకోవాలా అని. మీరు ఆడే ఆటలు, మీరు చెప్పే మాటలు, మీరు చేసేటటువంటి చర్యలు వాళ్ళల్లో ఎంత వాళ్ళని మానసికంగా ఎంతటి దగ్గరతనం మీకు చేస్తుందో వన్స్ మీరు రిజెక్ట్ చేసి పడేస్తే కొన్ని భయంకరంగా ఉంటాయి నాగరాజు గారు. వాళ్ళంటే వాడేంటి అంటున్నాడు, నీకు సూట్ కాడు అనగా నో, మా పేరెంట్స్ వద్దన్నారు. ఫ్రెండ్స్ ఉంటారు చేసుకునేది ఇదో అదో పక్కనతో నాకు అర్థం కాదు, అది దీనికి ఫీడ్ చేస్తుంది అనమాట. రే వాడు అస్సలు నచ్చడే నీకు, ఎట్లా నచ్చాడు అని ఇది చేసుకుంటుంది. అది కాదుగా,
ఇంకొకటి ఇది కదా వాడిని రెచ్చగొట్టింది, ఇది కదా వాడికి ఐ లవ్ యూ చెప్పింది, ఇది నో అనగానే ఇది నో అంటది వాడికి. చెప్పు తీసుకొని కొట్టద్దా? కొడితే ఎక్కడ ఉంటావు నువ్వు? కొన్ని విషయాలు జరిగినాయి సార్. పెళ్లి చేసుకుని మొగుడితో కాపురం చేసుకుంటున్నా వాళ్ళ అమ్మలు వెళ్ళి కొట్టొచ్చారు ఆడపిల్లల్ని. వాళ్ళు ఏంటి అని ఎదురు తిరిగితే వీళ్ళు ఇచ్చిన సాక్ష్యాలన్నీ చూపించినారు. ఎందుకు కొట్టారో నేను చెప్తా. తల్లులు ఎందుకు కొట్టారో చెప్తా. వాడు పోయి ఏ మెంటల్ హాస్పిటల్లోనో లేకపోతే వాడు సూసైడ్ చేసుకొని చనిపోతేనో, సూసైడ్ అటెంప్ట్ చేస్తేనో ఆ బాధ భరించలేక వీళ్ళని వచ్చి తన్నారు. ఇవేమీ జరగకుండా ఉన్నాళ్ళు ఉంటారు చూసారా, అటు ఆళ్ళు బోరు ఇటు ఇళ్ళు బోరు, దరిద్రం పోయిందిలే అనుకున్న వాళ్ళు వెరీ హ్యాపీ. కానీ అటు థ్రెట్ చేయలేరు, దగ్గరికి తెచ్చుకోలేరు. మోసం అనే దాన్ని భరిస్తారు చూసారా సార్. ఎమోషనల్ బాండ్ మీద డిపెండ్ అయిపోయి అది ఎలా ఉంటుందో చెప్పమంటారా? కంట్లో నలుసో కాల్లో ముళ్ళు లాంటిది సార్. అది బయటికి తీసేదాకా నడవలేము, అడుగు వెయ్యలేము. అలా కరెక్ట్గా ఎంగేజ్లో ఉన్న వాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలసి వీడియో చూసిన తర్వాత వెంటనే కనెక్ట్ అవుతారు. చాలామంది ఏడ్ చేసుకుంటారు కూడా. నిజం, వాస్తవం అండి, నిజంగా చెప్తున్నాను కదా. డెఫినెట్ గా మీరు జీవితంలో ప్రేమను అందుకోలేకపోతున్నారా? మీరు జీవితంలో సుఖం లేదా, దుఃఖం ఉందా, ఒక ఖేదం ఉందా అంటే ఎవడైనా సరే వెనక్కి తిరిగి చూసుకోండి. నేను ఎవరి ప్రేమనైనా రిజెక్ట్ చేశానేమో, ఎవరి మనసునైనా నొప్పించానేమో, ఎవరి మనసుతోనైనా ఆడుకున్నానేమో, జీవితంతో ఆడుకున్నానేమో అని వెనక్కి చూసి పోయి సారీ చెప్పిరండి. మీ అంతటా మీరు సారీ చెప్పేదాకా ఆ మనసు అలానే ఉంటుంది. నేను అదే చెప్దాం అనుకున్నాను. మీ అంతటా మీరు కనీసం అట్లీస్ట్ సారీ చెప్పి చావండి. వాళ్ళన్న మనశ్శాంతిగా మిగిలిన జీవితాన్ని బ్రతికేస్తారు. వాళ్ళని అలా వదిలేసి కేక్ కటింగ్ లాగా తినేసాం కదా, అయిపోయింది కదా అని చెప్పేసి అని ప్యాడ్ పడేసి దాన్ని ఏమంటారు, ఆ ప్యాకెట్ పడేసినట్టు. ఇది జీవితం. పడేయకండి మనుషులలాగా. అట్లీస్ట్ సే థ్యాంక్స్ కేక్ తెచ్చినాడికి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. నాకు తెలిసి చాలామందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ ఎక్కడో హీల్ కోరుకుంటారు వాళ్ళు, ఎమోషనల్ హీల్. సే సారీ అండి. ఇవాళకి నేను చెప్తున్నా, చాలా మంది మగ పిల్లలైన ఆడపిల్లలైన అబ్రాప్ట్ గా మీరు పోయి సచ్చినారేమో. మీ బతుకుల కోసం మీరు పోయారు. దాన్ని చేసుకునేది ఏంటి, దీన్ని చేసుకునేది ఏంటని కట్నాల కోసం ఆశపడి ఒకడు పోయాడు, డబ్బు కోసం ఆశపడిది, లేకపోతే అందం కోసం ఇంకొకరు, ఏ కారణాలతోనైనా మంచిగా ఉన్నటువంటి ప్రేమను విడగొట్టుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఇంకొక మనిషిని నేను బాధ పెట్టానని ఫీల్ అయిన ప్రతి ఒక్కళ్ళు జస్ట్ ప్లెయిన్ గా అట్లీస్ట్ సే సారీ టు దెమ్. అది మీకు మంచిది, ఎదుటివాడికి మంచిది. లేదా వాడి జీవితంలో కష్టపడుతున్నంత వరకు ఆ బాధ, ఆ పీడ ఏదో ఒక సందర్భంలో మీరు రిసీవ్ చేసుకుంటారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.